టెట్ అండ్ డిఎస్సి ప్రీవియస్ ఇయర్స్ బిట్ పేపర్. భ్రమరం అనగా అర్థం. ఆప్షన్ ఏ నెమలి, ఆప్షన్ బి తుమ్మెద, ఆప్షన్ సి కోకిల, ఆప్షన్ డి చక్రవాకం. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి తుమ్మెద. భ్రమరం అనగా అర్థం తుమ్మెద. నెక్స్ట్, మద వృషభమ్ములు కొమ్ములు గురుమ్ముచు. ఈ వాక్యంలో వృషభం అను పదానికి అర్థం ఏమిటి? ఆప్షన్ ఏ ఆవు, ఆప్షన్ బి ఎద్దు, ఆప్షన్ సి దున్నపోతు, ఆప్షన్ డి ఖడ్గమృగం. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఎద్దు. మద వృషభమ్ములు కొమ్ములు గురుమ్ముచు. ఈ వాక్యంలో వృషభం అను పదానికి అర్థం ఎద్దు. నెక్స్ట్, కంఠీరవం అర్థం ఏమిటి? ఆప్షన్ ఏ పులి, ఆప్షన్ బి కన్ను, ఆప్షన్ సి సింహం, ఆప్షన్ డి కనురెప్ప. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి సింహం. కంఠీరవం అనగా సింహం అని అర్థం. నెక్స్ట్, మా ఇంట్లో చీమలు కొల్లలుగా ఉన్నాయి. ఈ వాక్యంలో కొల్లలు అనే పదానికి అర్థం ఏమిటి? ఆప్షన్ ఏ తక్కువ, ఆప్షన్ బి కొద్దిగా, ఆప్షన్ సి శూన్యం, ఆప్షన్ డి ఎక్కువ. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ఎక్కువ. మా ఇంట్లో చీమలు కొల్లలుగా ఉన్నాయి. ఈ వాక్యంలో కొల్లలు అనే పదానికి అర్థము ఎక్కువ అని. నెక్స్ట్, క్రింది పదాలను సరైన అర్థాన్నిచ్చే పదాలతో జతపరచండి. ఆ పరామర్శ, ఆ నేస్తాలు, ఈ మమకారం, క ప్రేమ, గ పలకరించడం, చ స్నేహితులు. సో మ్యాచింగ్. పరామర్శ అంటే పలకరించడం అని అర్థం. నేస్తాలు అంటే స్నేహితులు అని అర్థం. మమకారం అంటే ప్రేమ అని అర్థం. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. నెక్స్ట్, వృషభం అనగా అర్థం ఏమిటి? వృషభం అనగా అర్థం ఆప్షన్ ఏ సింహం, ఆప్షన్ బి ఆవు, ఆప్షన్ సి దున్నపోతు, ఆప్షన్ డి ఎద్దు. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ఎద్దు. వృషభం అనగా ఎద్దు అని అర్థము. నెక్స్ట్, ఆసక్తి అనే పదానికి అర్థం ఏమిటి? ఆప్షన్ ఏ కష్టం, ఆప్షన్ బి ఇష్టం, ఆప్షన్ సి నష్టం, ఆప్షన్ డి స్పష్టం. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఇష్టం. ఆసక్తి అనే పదానికి అర్థం ఇష్టం. నెక్స్ట్, మాంజ అనగా ఆప్షన్ ఏ గాలిపటం తోక పేరు, ఆప్షన్ బి గాలిపటానికి ఉపయోగించే కాగితం రకం, ఆప్షన్ సి గాలిపటానికి ఉపయోగించే ప్రత్యేక దారం పేరు, ఆప్షన్ డి గాలిపటాలకు ఉపయోగించే బద్ద పేరు. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి గాలిపటాలకు ఉపయోగించే ప్రత్యేక దారం పేరు మాంజా అని అంటారు. నెక్స్ట్, వ్రయ్య అంటే అర్థం ఏంటి? ఆప్షన్ ఏ చీలిక, ఆప్షన్ బి నీరు, ఆప్షన్ సి సముద్రం, ఆప్షన్ డి కాలువ. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ చీలిక. వ్రయ్య అంటే అర్థము చీలిక. నెక్స్ట్, బాండం అనగా ఆప్షన్ ఏ బండ, ఆప్షన్ బి కుండ, ఆప్షన్ సి తీరం, ఆప్షన్ డి కొండ. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి కుండ. బాండం అనగా అర్థము కుండ అని అర్థం అన్నమాట. నెక్స్ట్, భ్రమరం అనగా ఆప్షన్ ఏ గొంగళి పురుగు, ఆప్షన్ బి తుమ్మెద, ఆప్షన్ సి బొద్దింక, ఆప్షన్ డి ఈగ. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి తుమ్మెద. భ్రమరం అనగా అర్థము తుమ్మెద. నెక్స్ట్, మ్రందిన అనే పదానికి అర్థం ఏమిటి? ఆప్షన్ ఏ మరణించిన, ఆప్షన్ బి మదమెక్కిన, ఆప్షన్ సి మారుపరికిన, ఆప్షన్ డి మచ్చపడిన. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ మరణించిన. మ్రందిన అంటే మరణించిన అని అర్థం అన్నమాట. నెక్స్ట్, గోమయం అనే పదానికి అర్థం. ఆప్షన్ ఏ ఆవు మూత్రం, ఆప్షన్ బి ఆవు నెయ్యి, ఆప్షన్ సి ఆవు పెరుగు, ఆప్షన్ డి ఆవు పేడ. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ఆవు పేడ. గోమయం అనే పదానికి అర్థం ఆవు పేడ అని అర్థం అన్నమాట. నెక్స్ట్, చెరువము అనగా అర్థం. ఆప్షన్ ఏ అందం, ఆప్షన్ బి స్నేహం, ఆప్షన్ సి అనురాగం, ఆప్షన్ డి మనస్సు. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి స్నేహం.
చెలువము అనగా స్నేహం అనే అర్థము. నెక్స్ట్ అన్వహము అర్థము. ఆప్షన్ ఏ ప్రతిదినం, ఆప్షన్ బి వెంబడించుట, ఆప్షన్ సి ప్రధాన కార్యం, ఆప్షన్ డి ప్రత్యక్షము. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ప్రతిదినం. అన్వహము అనగా ప్రతిదినము అనే అర్థము. నెక్స్ట్ వారు అనే పదానికి అర్థం ఏమిటి? ఆప్షన్ ఏ కిందకు పడి, ఆప్షన్ బి నూరుట, ఆప్షన్ సి వంచుట, ఆప్షన్ డి సన్నగా కోసిన తోలు. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి సన్నగా కోసిన తోలు. వారు అనే పదానికి అర్థం సన్నగా కోసిన తోలు. నెక్స్ట్ భూప సభ అర్థము. ఆప్షన్ ఏ పండిత సభ, ఆప్షన్ బి సైనిక సభ, ఆప్షన్ సి వర్తక సభ, ఆప్షన్ డి రాజసభ. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి రాజసభ. భూప సభ అనగా రాజసభ అనే అర్థము. నెక్స్ట్ ఏనా అర్థం. ఆప్షన్ ఏ ఎదిరించు, ఆప్షన్ బి సమానం, ఆప్షన్ సి ఎన్నిక, ఆప్షన్ డి ఏనాడు. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి సమానం. ఏనా అనగా సమానం అని అర్థము. నెక్స్ట్ తమ్మి పదానికి అర్థము. ఆప్షన్ ఏ చెవి అడుగు భాగము, ఆప్షన్ బి పద్మము, ఆప్షన్ సి తన్మయత్వం, ఆప్షన్ డి పారణ. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి పద్మం. తమ్మి పదానికి అర్థము పద్మము అని అర్థం అన్నమాట. సో టీచర్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలానే సపోర్ట్ చేయండి.